ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన 2 నెలలకు చేరినా ఇంకా నిరాటకంగా కొనసాగుతోంది. దీంతో యుద్ధం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడక తప్పని పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా 48 గంటల్లో ఇరాన్ లొంగిపోకపోతే విధ్వంసం తప్పదని ట్రంప్ చేసిన హెచ్చరికలతో ఇరాన్ ప్రజల కంటే గల్ఫ్ దేశాలు ఎక్కువగా వణుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాస అణుశక్తి సంస్థ IAEA మాజీ బాస్, నోబెల్ బహుమతి విజేత కూడా అయిన మొహమ్మద్ ఎల్ బరాదీ గల్ఫ్ దేశాలకు హెచ్చరికలు చేశారు. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికల నేపథ్యంలో ఆయన ఈ ప్రాంతాన్ని అగ్నిగోళంగా మార్చకుండా నిరోధించాలని ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షక సంస్థ మాజీ డైరెక్టర్ మొహమ్మద్ ఎల్ బరాదీ గల్ఫ్ దేశాలను కోరారు. గతంలో తాను ఇచ్చిన 10 రోజుల గడువును గుర్తు చేస్తూ సమయం మించిపోతుంది, వారిపై నరకం విరుచుకుపడటానికి 48 గంటల సమయం మాత్రమే ఉందని హెచ్చరికలు చేశారు.